అమ్మా రాణమ్మా, మీ ఇల్లు ఖాళీ చేయించి మా మంత్రి గారింటికి తీసుకెళ్దామని వచ్చాం. రండమ్మా. వచ్చేటప్పుడే మా అన్నయ్య చెప్పాడు, వస్త్రదానం అయ్యే వరకు ఆయనే బయట నిలబెట్టామంటగా నువ్వు. అందుకే నీ దానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి యువరానికి కన్నీళ్లు రాకుండా ఎత్తుకురారా తమ్ముడు అని చెప్పాడు. ఏమ్మా, ఇప్పుడు నువ్వుగా వస్తావా లేక ఎత్తుకెళ్ళమంటావా? ఈ ఇల్లు దాటి నేను బయటికి రావటం జరిగితే చచ్చి శవంగా వస్తాను, లేదు నిన్ను నీ అన్నయ్యను చంపడానికే వస్తాను. నువ్వు ఒక ఉత్తమరాలి కూతురు అయి ఉంటే నీ బెదిరింపులకు భయపడి పారిపోయేవాళ్ళం. కానీ మీ అమ్మెవరు, మీ నాన్నెవరు, మా అన్నయ్య ఎవరు, మా అన్నకు మీ అమ్మకు లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుగా. రా అవే. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు శిక్ష అనుభవించాలా? వీళ్ళ అమ్మ ఎవరో తెలుసు, వీళ్ళ నాన్నెవరో తెలుసునాగా. ఈవిడెవరో తెలుసా? నిప్పు. నిప్పురా? నిప్పే కదా, నేను చలి కాచుకుంటాను. ఏ పని చేసినా కూడా కూలి కట్టి లెక్కల్లో జమేసుకోమన్నారుగా. ఇప్పుడు ఇంతమంది రౌడీలు సావగొట్టినందుకు ఎంత కూలి ఇవ్వాలో చెబితే అది నేను లెక్కల్లో జమేసుకుంటాను. కష్టపడిన దానికి కూలి లెక్కల్లో వేయచ్చు, ఈ జమీన్నే కాపాడిన దానికి కూలి లెక్కల్లో వేయలేం కదా. అందుకని దీని కుటుంబం. అమ్మా, తోటలో పూసిన అన్ని రోజా పూలు కోసుకొచ్చాను, తల్లో పెట్టుకుంటారా? వద్దు, ఇవి నాకు కాదు. ఇంకెవరికి? తర్వాత చెప్తా, నువ్వు వెళ్ళు. పని ఇవ్వు, పనికి తగ్గ కూలి ఇవ్వు, తిండి పెట్టి శోభనలు చేకు. బాబోయ్, ఎంత కోపం వచ్చింది. కోపంలో కూడా చాలా అందంగా ఉంది. ఏమంటున్నారు? లేదు, కోపం వచ్చినా కూడా రోజా పువ్వులాగా మొహం ఎర్రగా ఉందన్నాను. మీరు మాత్రం తక్కువ, యాపిల్ పండ్ల ఎర్రగా నిగనిగలాడుతున్నారు. పదహారేళ్ళు దాటిన ఒళ్ళు ఆగను పొమ్మంది. ఏంటిది? బామ్మ అదో టైప్ పాట పాడుతుంది. ఏంటి, బామ్మ బ్రా కూడా వేస్తోందా? ఇదేంటి, బామ్మ తల తీసేసి స్నానం చేస్తోంది. విగ్గు, దొంగ వేషం, నన్నే మోసం చేస్తావా?
సాగలు పొమ్మంది. ఎవరు లోపల? చేపల పిల్ల. బయటిరా. నువ్వు బయటకు వస్తావా? నన్ను రమ్మంటావా? నేను వచ్చేస్తాను. త్వరగా త్వరగా రమ్మంటే. అడ్డగాడిగా సిగ్గులేదు నీకు? వయసు వచ్చిన పిల్లవి నాటకాల దానిలో వేషం వేసుకొచ్చి మా ఇంట్లో తిష్ట వేశావు. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? అల్లరి చేస్తూ తిరుగుతుంటే చిన్నపిల్లవు అనుకున్నా. నువ్వు చిన్నపిల్లవి కాదు. నీ మనసులో విషం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఈ ఇంటి వైపే కన్నెత్తి చూడకూడదు. వెళ్ళిపోయి నుంచి. నువ్వు అన్నట్టుగా నేను సిగ్గు లేకుండా ప్రవర్తించింది, యాస వేసింది, నలుగురు ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించకుండా మీ ఇంట్లో ఉన్నది. వీటన్నిటికీ కారణం నా మనసులో ఈసో ఉన్నందువల్ల కాదయ్యా, నువ్వు ఉండడం వల్లనే. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఫోటోని చూశాను. ఆ తర్వాత నీ ఫోటోని చూడడానికనే మీ ఇంటికి రావడం మొదలెట్టాను. నీకు తెలియకుండానే నా మనసులో నిన్ను సొంతం చేసుకున్నాను. నీతో కోసం సరువుగా మసిలేను. నేను చేసింది తప్పు కాదు నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నది మాత్రం నిజం. ఇదిగోండి 500 రూపాయలు ఇస్తున్నాను. ఇంతవరకు ఎంత జమైందో కొంచెం లెక్క చూసి చెప్పండి. 10,500. 10,500? ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్క తక్కువ రాసని అనుకుంటున్నారా? తగ్గితే పర్వాలేదు, ఎక్కువే ఉంది. ఇంతవరకు నేను 10,000 ఇచ్చాను. 10,500 అంటున్నారు. మీరిచ్చింది 10,000 రూపాయలే, కానీ ఆ పైన 500 ఇచ్చింది మరొకరు. ఇంకొకరా? ఎవరు? చాపలమ్మే ముత్యాలు. ముత్యాలా? నా కోసం డబ్బు కట్టాను. నువ్వెవరు? నా మీద సానుభూతి చూపిస్తే నీ వెంట పడతా అనుకున్నావా? ఎవరు ముష్టి అక్కర్లేదని చదివిన చదువును అటకెక్కించి కష్టపడి అప్పు తీరుస్తున్నాను. మళ్ళీ నీకు రుణ పడాలా? ఇద్దరం కలిసి డబ్బు కడితే త్వరగా రుణం తీరుతుంది కదా అని మీ అమ్మ ఆశపడ్డట్టు నువ్వు త్వరగా కోర్టుకెళ్ళి వాదించాలి. ఇంత పెద్ద చదువు చదివి నువ్వు మట్టి పెసగడం, కట్టెలు కొట్టడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా మనసులో నిన్నే దాచుకున్నాను. ఎప్పుడు నువ్వు మహారాజులా ఉండాలి అంతే. ఇలాంటి పిచ్చి ఆలోచనలొద్దు. బుద్ధిగా వేరే కురాన్ని పెళ్లి చేసుకుని సుఖపడు. అలా ఎవడో ఒకటి చేత తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే ఓ తాడు తీసుకొని ఊరేసుకొని సావరైనా సత్తారు గాని ఇంకోటి చేత తాళి మాత్రం కట్టించుకోనయ్యా. ముత్యాలు, ముత్యాలు, పేద కుటుంబంలో పుట్టిన నిన్ను వకీలు చేయాలని శపథం చేసింది ఎందుకో తెలుసా? పస్తులుండి కడుపు మార్చుకుని నీ చదువు ఖర్చు పెట్టింది ఎందుకో తెలుసా? నా మెడలో తాళి కట్టిన నా భర్త కోసం. నువ్వు గొప్ప వకీలయ్యి 2 చేతులా సంపాదిస్తుంటే నేను సుఖంగా తిరిగి కూర్చోడానికి నేను చదివించలేదురా. నా భర్త మీద పడ్డ నిందను తొలగించడానికి. అవును, మీ నాన్నగారి విడుదల కోసం. బాధ్యత లేకుండా పారిపోయిన తండ్రంటూ నీచంగా మాట్లాడేవాడివే. మీ నాన్న పారిపోలేదురా. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టుకున్న దానికి కన్నబిడ్డకు దూరమై జైల్లో ఉన్నారు బాబు. మీ నాన్నను కాపాడడానికి నువ్వెప్పుడు నల్లకోటు వేస్తావా, ఎప్పుడు కోర్టుకు వెడతావా అని ఒక్కొక్క క్షణం లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఏ కేసైనా నువ్వు వాదిస్తానని నాకు ప్రమాణం చేసావు. నువ్వు వాదించే మొదటి కేసు నా కేసే కావాలి. అందుకు నేనిచ్చే ఫీజు 36.50 రూపాయలు. మీ నాన్న జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా నాకు ఇచ్చిన డబ్బు. ఈ డబ్బుతో
ఆ రోజు మీ నాన్నను కాపాడలేకపోయాను. అందుకే ఈ డబ్బు భద్రంగా దాచి ఉంచాను. ఆ పట్టుదలే నిన్ను వకీల్ని చేసింది. నీ కన్న తల్లిని అడుగుతున్నాను, నా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తని కాపాడు. పని ఇవ్వు, పనికి తగ్గ కూలి ఇవ్వు అని నువ్వేగా చెప్పావు. 16 రోజులు పని చేయించుకుని కూలి ఇవ్వకపోతేలా? ఏమంటున్నారు? అదే 16 రోజులుగా నీకు రోజా పువ్వు పెడుతున్నాను, అందుకు కూలి ఇవ్వలేదుగా. నేను పెట్టమని అడగలేదే. నేను పెట్టానుగా. ఏం చేస్తావో నాకు తెలీదు, నా కూలి ఇవ్వాలి. సరే, ఏం కావాలి? నా కూలీగా నువ్వే కావాలి. బాబు, బాబు, ఏమిటి ఎక్కడా కనిపించడం లేదు? లోపలగానే ఉన్నాడా? బాబు, బాబు. రండి. నమస్కారం చిన్నమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి విషయం? మా అబ్బాయి ప్రకాశం చూడాలి, బయట ఎక్కడా కనిపించలేదు. నేనే జమీన్ పని మీద బయటకు పంపించాను. అలాగా? వాడికో లెటర్ వచ్చింది, విషయం ఏమిటో తెలియలేదు, అందుకే. ఇవ్వండి. శుభవార్తే. వచ్చే బుధవారం మీ అబ్బాయిని కాన్వకేషన్కి రమ్మని లెటర్ వచ్చింది. ఏమిటమ్మా? వకీల్ పట్టా ఇవ్వడానికి. ఆ మరుసటి రోజు నుంచి నా బిడ్డ కోర్టుకెళ్ళి కేసులవి వాదించొచ్చుగా. వాదించొచ్చు. అయితే ఇంకేమిటి, బుధవారమే కోర్టుకెళ్లి మా బావ వాదించి సాయంకాలమే మా మావని, అదే అత్త, మీ వారిని విడుదల చేస్తాడు. ఆ మరుసటి రోజే నాకు నీ కొడుక్కి పెళ్లి. ఏమంటున్నావు? ఆ రోజు సాయంకాలమే శోభన వేడుక. శుక్రవారం తెల్లారేసరికి ఒక పిల్లాడు. ఏమిటే నీ వాగుడు? కాదు కాదు, 10 నెలల కల్లా ఒక బిడ్డ అంటున్నా. చిన్నమ్మా, ఊళ్ళోకే రాకుండా పొరుగురులో చదివించిన నా కొడుకుని ఇది 4 రోజుల్లోనే మచ్చిక చేసుకుని పాటలు పాడి డాన్సులు చేసింది. వాడు వయసులో ఉన్నాడు, తోడు దొరికిందని తిరగడం మొదలెట్టాడు. సమయానికి నేను కనిపెట్టాను, లేదంటే ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉండేది. అయ్యయ్యో, అలాంటిదేవి చెప్పకుండా చెయ్యలే. నీతో చెప్పాక చిన్నమ్మ ఆధ్వర్యంలోనే నా పెళ్లి జరుగుతుంది. ఏటి చిన్నమ్మ, నేను చెప్పేది కరెక్టేనా? చిన్నమ్మ, మీ పువ్వు దీన్ని నేను పెట్టుకోవచ్చా? తిరుగు. ఒక్క నిమిషం. ఇదిగోండమ్మా. ఏంటమ్మా? ఈ డబ్బు ఉంచండి, ముత్యాల పెళ్లికి ఉపయోగపడుతుంది. చిన్నమ్మా, మీరు చల్లగా ఉండాలి. వస్తావమ్మా? అన్నయ్య, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు? ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నావని తెలిసింది. ఒక ముఖ్యమైన విషయం. ఇవాళ ప్రెస్ వాళ్ళందరినీ రమ్మన్నా, వాళ్ళు వస్తారు. వచ్చేసారు అనుకుంటా. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. అయ్యా, మీకోసం పత్రిక వాళ్ళు వచ్చారు. రమ్మను. రండి. రై, ప్రతి శనివారం మంత్రి అతని తమ్ముడు కుమార్ ఇక్కడే కలుసుకుంటారు. మనం వచ్చేసరికి లోనకి వెళ్తున్నాడే, అతనే ఉంటాడు. అక్కడే ఉండిపోయారు. రండి. వస్తున్నా. నమస్కారం. నమస్కారం. కూర్చోండి.
మీరు ఏ పత్రిక నుంచి వస్తున్నారు? ఆంధ్రజ్యోతి నుంచి వస్తున్నా. ఆంధ్రజ్యోతి నుంచి ఎవరో పెద్ద ఆయన వస్తూ ఉండేవారే, ఆయన రాలేదా? ఆయన చనిపోయారు సార్. ఓహో, నీదేం పత్రికమ్మా? అది చాప. చాప? అది చాణక్యనో పత్రిక ఉంది, దాన్ని సింపుల్ గా చాప అంటోంది. సార్, ముఖ్యమంత్రికి మీరే అభిమానులైన మంత్రి అని చెప్పుకుంటున్నారు. అంత గొప్పగా చెప్తున్నారా? కాబోయే ముఖ్యమంత్రి మీరేనని పోస్టర్లో అంటించారండి. కాబోయే ముఖ్యమంత్రినే అంటున్నారా? రై, వెంటనే వీళ్ళందరూ టిఫిన్ తీసుకున్నారా? పోరా. మీరు జైలుకి వెళ్ళారా సార్? ఆవిడ జర్నలిజానికి కొత్త కనుక డిఫరెంట్ గా అడిగారు. ఆమె ఏం అడుగుతున్నారంటే, స్వాతంత్ర పోరాటంలో మీరు జైలుకి వెళ్ళొచ్చారా అని అడుగుతున్నారు. కరెక్టేనా మేడం? త్యాగాలు చేసేవాళ్లే రాజకీయాల్లోకి రావాలి, అనుభవం ఉన్న వాళ్లే మంత్రులు కావాలి అనేది ఆ కాలం. ఈ కాలంలో ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎలా కావాలన్నా చట్టాన్ని మోసం చేయొచ్చు. అయ్యో, నన్ను కాపాడండి. అన్నయ్య, తమ్ముడు, నిన్ను పట్టుకోవడానికి వీళ్ళంతా వచ్చారు. పారిపో. కృష్ణమూర్తి ఫోటో తీ. వెళ్ళిపో, వెళ్ళు.